డైలీ సీరియల్ హరిత. రచన కేతాయారమ్మ గారు. నిన్నటి సంచిక తరువాయి. పుచ్చపువ్వులా కాస్తోంది వెన్నెల. చాలామంది ఆరుబయట పడుకొని నిద్రపోతున్నారు. ఎక్కడో పక్షి పిల్లలు ఎందుకో జడుసుకొని కిచకిచమంటున్నాయి. చల్లని పిల్ల తెమ్మెర. మనోజ్ఞమైన వాతావరణం. రాత్రి 12 గంటలై ఉంటుంది. హరితకి కన్ను పొడుచుకున్నా నిద్ర రావటం లేదు. ఎందుకో ఇంటి మీద జాస్ కలుగుతుంది. అమ్మా నాన్న ఎలా ఉన్నారో. సరితకి పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. పిచ్చిపిల్ల ఎలా చదువుతోందో అన్న చూస్తే ఆ తంతు. తమని కన్నందుకు తల్లిదండ్రులు ఏం సుఖపడుతున్నారు. ఒక్క ఉదుటన మంచం మించి లేచింది. ఈ వెన్నెల్లో హాయిగా అలా తిరిగి వస్తేనో చెప్పులు వేసుకుని పమిట నిండుగా కప్పుకొని బయలుదేరింది. చెరువుగట్టు వైపుగా నడవసాగింది. కొంచెం దూరంలో నేరేడు చెట్టు కింద ఏదో మానవాకారం లీలగా కనిపిస్తోంది. ఎవరై ఉంటారు చెప్పమా అనుకుంటూ అటువైపుగా అడుగులు వేసింది. మనిషి అలికిడికి ఆ ఆకారం ఇటు తిరిగింది. నేరేడు చెట్టు కింద ఉన్న చీకట్లో పొడలు పొడలుగా పడుతోంది వెన్నెల. ఆ వెన్నెల వెలుగులో అతను ఒక పురుషులని గ్రహించింది హరిత. ఎవరు అంటూ అక్కడికి వెళ్ళేసరికి, ఓరు టీచరమ్మా నువ్వా, ఇంత రాత్రి ఎలా ఒంటిగా ఇలా అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు ఆ వ్యక్తి. సత్యం నువ్వా, ఎవరో అనుకుని హడిలిపోయాను అంది హరిత అతన్ని సమీపిస్తూ. నిద్ర రాలేదు టీచరమ్మా, అందుకే ఇలాగొచ్చినాను అన్నాడు సత్యం. నేను అందుకే వచ్చాను అంటూ నవ్వింది హరిత. ఈ ఏళ్లలో ఇలా ఒంటిగా వచ్చావు, నీకేటైనా అయితే సందేహాస్పదంగా అన్నాడు సత్యం. నువ్వుండగా నాకు ఈ ఊళ్ళో ఏ హాని జరగదు సత్యం. అనుక్షణం నువ్వు నన్ను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నావు అంది హరిత నిబ్బరమైన గుండెతో. సత్యం నవ్వాడు. అక్కడే ఉన్న రాతి బండ మీద కూర్చునింది హరిత. నిర్మలమైన చెరువు నీళ్లలోకి చూస్తూ నిలబడ్డాడు సత్యం. అతడి ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. ఈవేళ టీచరమ్మ చెరువు నీళ్లలో పడిన దృశ్యం గుర్తుకొచ్చింది. ఆ అందాన్ని ఎలా ప్రశంసించాలో అతడికి తెలియలేదు. టీచరమ్మ ఎట్టా ఉండాది, సుక్కల్లో చంద్రుల్లా ఎలిగిపోతుండాది. అతడి మనసులో తీయని బాధ మెలితిరిగింది. ఆ రోజు అట్టా టీచరమ్మను ఒడ్డున పడేశాడు. నీళ్లు కక్కించాడు. దూదిలా మెత్తగా ఉన్న ఆ ఒళ్ళు మరోసారి తాకాలనిపిస్తుంటుంది. ఎట్టా? ఒంటి నిండా ఏదో సిగ్గు, ఏదో గుబులు. అతడి భావాలకి అంతకు మించిన భాష లేదు. ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు సత్యం అని ప్రశ్నించింది హరిత. ఏం లేదు అంటూ హరిత దగ్గరగా వచ్చి, టీచరమ్మ అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు గట్టిగా. అదేమీ అర్థం కాని హరిత అతడి కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది. హరిత చెయ్యి సత్యం చేతిలో నలిగిపోతోంది. అతడి కళ్ళల్లో ఎర్రజీరలేచాయి. ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దయిపోతోంది. మధురమైన ఆ స్పర్శ అతడిని నిలవనీయడం లేదు. అతడి పెదవులు అదురుతున్నాయి. టీచరమ్మ అంటూ దగ్గరగా రాసాగాడు. అతని చర్యకు వింతగా తిలకిస్తున్న హరిత, సత్యం ఏమిటిది అంటూ మెల్లగా అరిచింది. ఏటి లేదు అంటూ ఆమె చేతిని వదిలి దూరంగా వెళ్ళి నిల్చున్నాడు సత్యం సశేషం.